విమాన ప్రమాదాన్ని ముందే చెప్పిన అస్ట్రాలజర్ శర్మిష్ఠ పాత ట్వీట్ ఒకటి వైరల్ అవుతుంది. నిజంగా ఒక ట్వీట్ అయితే వైరల్ అవుతుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎయిర్ ఇండియా చరిత్రలోనే ప్రేణు నిషాదం నిలిపింది. అయితే ఈ దుర్ఘటన గురించి ఓ జ్యోతిష్కురాలు ముందే ఊహించి చెప్పడం సంచలనంగా మారింది. ఆమె గతంలో చేసిన ఒక ట్వీటు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. విమాన ప్రమాదం గురించి ఆమె అంచనా వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది నిజమా లేక పాపులారిటీ స్టంటా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మాత్రమే అదృష్టశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. అహ్మదాబాద్ జరిగిన విమాన ప్రమాదంలో ఎయిర్ ఇండియా చరిత్రలోనే రెండో అతిపెద్ద దుర్ఘటన. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మందితో పాటు లోయ రంగంలోని ఢీకొట్టిన మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీ హాస్టల్లోని 20 మందికి పైగా వైద్య విద్యార్థులు దుర్మరణం చెందడం చాలా బాధాకరం. అయితే ఈ ప్రమాదం గురించి 6 నెలల కిందటే ప్రముఖ జ్యోతిష్కురాలు అంచనా వేయడం చాలా గమనార్హం ఉంది. శర్మిష్ఠ అనే ఒక జ్యోతిష్కురాలు గత ఏడాది అక్టోబర్ 2025 ఏడాదికి సంబంధించిన జ్యోతిష్యంలో అంచనాలు ఎక్స్ట్రీట్లో పోస్ట్ చేశారు. మరి ముఖ్యంగా విమాన రంగానికి సంబంధించి 3 అంశాలని అంచనా వేశారు. అందులో ప్రపంచవ్యాప్తంగా విమాన రంగంలో ఉత్సాహంగా ఎదుగుతుందని, కానీ ఆ వెంటనే అతిపెద్ద విమాన ప్రమాదం వార్తలు నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. నిజంగా మరి ఆమె తెలిసి చెప్పారా తెలియక చెప్పారా ఎలా చెప్పారో తెలియదు, కానీ చెప్పినట్టే ఆమె ఎప్పుడు 6 నెలల క్రితం చెప్పింది ఇప్పుడు ట్వీట్ వైరల్ అవుతుంది. ఒకే వ్యక్తి బతుకుతారన్నట్టు అలాగే జరిగింది. అసలు నిజంగా ఇదైతే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా తెగ వైరల్ అవుతుంది ఈమె చేసిన ట్వీటు. నిజంగా మరి ఏందనేది 242 మంది చనిపోవడం అంటే చాలా బాధాకరం. నిజంగా మరి ఈ దర్యాప్తు అయితే చేస్తున్నారు అసలు ఏం జరిగింది ఏంటనేది. ఎందుకంటే టేకప్ అయిన 30 సెకండ్లోనే కుప్పకూలిపోయింది ఫ్లైట్. నిజంగా ఒకే ఒక వ్యక్తి నిజంగా అదృష్టవంతుడు. అతను లండన్ నుంచి గుజరాత్కి వచ్చి తిరిగి ప్రయాణం ఫ్యామిలీతో మళ్ళీ లండన్ వెళ్తున్న టైంలో జరిగింది. అతను ఎగ్జిట్ గేట్ దగ్గర ఉండడం వల్ల దూకేశాడని చెప్పడం జరిగింది. అతను ఇప్పుడు అహ్మదాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. నిజంగా చాలా బాధాకరం. గురువారం జూన్ 12 మధ్యాహ్నం గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ప్రయాణికుల విమానం బోయింగ్ డ్రీమ్ లైన్ 787 కుప్పకూలిపోయింది. మధ్యాహ్నం 1:10 అహ్మదాబాద్ నుంచి టేకప్ తీసుకున్న వెంటనే కూలిపోయింది. టేకప్ తీసుకున్న వెంటనే మేఘాని ప్రాంతంలో ప్రమాదం జరిగిందని, ప్రమాద సమయంలో 241 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నట్టు సమాచారం. సిబ్బంది మరియు ప్రయాణికులు మొత్తం 242 మంది. 230 ప్రయాణికులు, 12 మంది సిబ్బంది. ప్రముఖులు కెప్టెన్ సుమిత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్. జాతీయతలు అంటే దగ్గర 169 మంది మన భారతీయులు, 53 మంది బ్రిటిష్, 7 పోర్చుగీస్, 1 కెనేడియన్. మొత్తం దగ్గర 230 మంది ప్లస్ సిబ్బంది ఒక 12 మంది, 240 మంది చనిపోవడం జరిగింది. బతికి బయటపడ్డ ఒకే ఒక్కడు. కానీ అసలు ఆ ఫ్లైట్ ఎలా క్రాస్ అయిందనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏదైతే ఒక 30 సెకండ్లే ఫ్లైట్ టేకప్ అయిన 30 సెకండ్లే ఫ్లైట్ క్రాస్ అవ్వడం జరిగింది. అది చూడండి. మనకు క్లియర్గా అక్కడ ఫ్లైట్ కనబడుతుంది, టేకప్ అయింది. మెడికల్ హాస్టల్ చూడండి. ఫ్లైట్ కుప్పకూలిపోవడం జరిగింది. ఆ ఫ్లైట్ ఏదైతే టేకప్ అయిన ఆ 30 సెకండ్ లోపే కుప్పకూలిపోవడం జరిగింది. ఎక్కడైతే అహ్మదాబాద్లోని మెడికల్ కాలేజీ హాస్టల్ ఉందో దానిపైన కూలిపోవడం జరిగింది. అక్కడ హాస్టల్ ఉన్న కొంతమంది 20 మంది దాకా చనిపోయారని కూడా తెలుస్తుంది మనకు సమాచారం. ఇది చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఇలా ఒకే ఒక్కడు ఆ ఫ్లైట్కి సంబంధించిన ఒకే ఒక అతను బతికాడు.
అతను ఒక్కడే, అది కూడా ఎగ్జిట్ గేట్ వాడుతూ ఉండడం వల్ల ఆ ఫ్లైట్ నుంచి దూకాడని చెప్పి తెలుస్తుంది మనకి. అతను ఒక్కడే బతికాడు. అతను కూడా అహ్మదాబాద్ హాస్పిటల్లో ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నాడు. చాలా దారుణం. చూడండి ఫ్లైట్ ఏదైతే ఈ మెడికల్ కాలేజ్ హాస్టల్ ఉందో చూడండి, పాపం చాలా దారుణం, నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇతను ఒకే ఒక ఆ ఫ్లైట్లో మొత్తం 242 మంది, అంటే ఇది సిబ్బందితో పాటు మొత్తం కలిపి చూస్తే అందులో బతికింది ఒకే ఒక్కడు రమేష్. ఇతను గుజరాత్, ఏదైతే లండన్ నుంచి గుజరాత్కి వచ్చిండు, మళ్ళీ గుజరాత్ నుంచి తిరిగి ప్రయాణంగా ఫ్యామిలీతో లండన్కి వెళ్తున్న టైంలో ఈ యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తుంది మనకి. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఒకే ఒక వ్యక్తి బతికాడంటే చాలా గ్రేట్. నిజంగా అతనికి నిజంగా దేవుడు రాసిపెట్టాడు. నిజంగా చెప్పాలంటే అతను అది కూడా ఎమర్జెన్సీ, ఏదైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్ నుంచి దూకునే రమేష్ విశ్వాస్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్ పక్కన ఏదైతే 11A సీట్లో ఉండడం వల్ల బతికానంటూ రమేష్ విశ్వాస్ చెప్పారు. ఫ్లైట్ టేకప్ అయిన 30 సెకండ్లలోనే పెద్ద కుదుపు వచ్చి ప్రమాదం జరిగినట్టు అహ్మదాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రమేష్ చెప్పడం జరిగింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు ఏగవంతం అవుతుంది. విమానంలో ఉండే బ్లాక్ బాక్స్ను రికవర్ చేసుకున్న DGCA డేటాను డికోడ్ చేస్తుంది. ఇంజన్లు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్టు ముందుగా నిర్ధారించిన అధికారులు బ్లాక్ బాక్స్ డేటాని పరిశీలిస్తున్నారు. నిజంగా చాలా బాధాకరమైన విషయం.